కూర తినాలన్నా బోరు కొడుతుంది కాబట్టి ఈ VR4 క్యాప్సూల్స్ రెండు మీరు వేసుకున్నప్పుడు మీ బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందండి. ఇది రెండవ రీసెర్చ్ పేపర్. ఇలా మనకు 204 ఉన్నాయి, కానీ అన్ని నేను మీకు చూపించలేను కాబట్టి మచ్చుకు ఒక 3 మాత్రమే చూపిస్తా ఉన్నాను. ఇక మూడవది ఏంటంటే, ఇది ఈ రోజు సమాజంలో అత్యధిక మంది షుగర్ తో చాలా మంది బాధపడతా ఉన్నారు. ప్రతి ఇంట్లో ఒక 20-30 చూసి ఎక్కడ పేషెంట్లు ఎక్కడో ఒక ఊరికి ఒకడో ఇద్దరు ఉండేవాళ్ళు. ఈ రోజు ఇంటింటికి ఒక షుగర్ పేషెంట్ వచ్చారు అంటే కారణం ఏంటి అంటే, ప్రతి నలుగురిలో ప్రీ డయాబెటిక్ గాను లేదా డయాబెటిక్ గానన్నా ఉన్నారు. రేపో మాపో షుగర్ వచ్చేవాడు గానా ఉంటాడు ఒకడు, నలుగురిలో ఒకడు, లేదా షుగర్ ఆల్రెడీ వచ్చానా ఉంటాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం చూస్తే, మనం తినే తిండి కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తినడం వల్ల మనందరిలో చాలా మందిలో అంటే ఫుడ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, శారీరక శ్రమ తక్కువ అవడం వల్ల డయాబెటీస్ అనేది ఈరోజు విపరీతంగా సొసైటీలో కానీ అదేవిధంగా సమాజంలో భారతదేశంలో చాలా ఎక్కువ మందికి డయాబెటీస్ తో బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ని మనం చూసుకున్నట్లయితే, మరి దీనికి ఒక్కసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలంటే మనం జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇప్పుడిప్పుడే డాక్టర్లు అనేక మంది డాక్టర్లు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క డాక్టర్లు అందరూ జనం బాగుండాలని కోరుకునేటటువంటి గొప్ప డాక్టర్లు ఇవాళ ఒకటే చెప్పారు, అయ్యా జీవిత కాలం పాటు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, షుగర్ అనేది కేవలం డిజార్డర్ ని మందులతో బాగు చేయలేమని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటే ఇది కూడా ఒక ఆహారం. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేయొచ్చు అని చెప్పి థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. వారు ఏం చేశారంటే 100 మంది షుగర్ పేషెంట్లని, అదే విధంగా నాన్ డయాబెటిక్ పేషెంట్ అంటే షుగర్ లేని వాళ్ళని మరొక 100 మందిని తీసుకొని వారి 8 రోజుల పాటు ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ ని ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈ తీసుకున్న 100 మంది షుగర్ పేషెంట్లు కూడా హై లెవెల్ షుగర్ ఉండేవాడు. ఒక్కొక్కరికి 300, 400, 500 వరకు షుగర్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని 8 రోజుల పాటు ఇవ్వడం ద్వారా వారి యొక్క షుగర్ లెవెల్ నార్మల్ అయిందని చెప్పి ఈ క్లినికల్ స్టడీస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. మీరు మా మాట నమ్మాల్సిన అక్కర్లేదు. మీరు వెళ్ళి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు. సో థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ధృవీకరించిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పోలాండ్ దేశస్తులు కూడా క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్స్ మీద వేశారు. ఎందుకు వీరిద్దరు హ్యూమన్స్ మీద దట్టు మన VR4 క్యాప్సూల్ ని తీసుకుని వేశారంటే, ప్రపంచంలో బ్లాక్ జింజర్ ని తయారు చేస్తున్నటువంటి సంస్థ ఓన్లీ వాల్టన్ ఇంటర్నేషనల్ మాత్రమే. కాబట్టి మన VR4 క్యాప్సూల్ తీసుకున్నారు. మామూలుగా ఏదైనా క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే ఎలకల మీద వేస్తారు, కానీ ఇది ఫుడ్ కాబట్టి ఎటువంటి మనిషికి హాని లేదు కాబట్టి డైరెక్ట్ గా మనుషుల మీదనే ట్రయల్ వేసి వారు కూడా ఈ హెర్బా పొలానికా అనే వెబ్సైట్ లో మరి డాక్టర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కాబట్టి ప్రపంచంలోనే ఏ ఇతర ప్రోడక్ట్ కూడా మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేయలేదు. ఒక్క వాల్టన్ VR4 కు మాత్రమే ఇది డయాబెటీస్ ని మేనేజ్ చేసే శక్తి నల్ల అల్లానికి ఉందని చెప్పి ఆన్లైన్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ మనం సుమారు 1000 మందికి ఎక్కడో మలేషియాలోనో, సింగపూర్ లోనో, థాయిలాండ్ లోనో, ఇండోనేషియాలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈ కంపెనీ 10 దేశాల్లో ఉంది. వాటన్నిటిలో నేను మాట్లాడట్లేదు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు వాళ్ళు మన VR4 ప్రోడక్ట్ ను వాడి పూటకి 35, సాయంత్రం 35, ఉదయం 35 అంటే ఒక రోజుకి 70 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునేటటువంటి వ్యక్తులు కూడా 0 ఇన్సులిన్ వచ్చారు. టాబ్లెట్లు వాడే వాళ్ళు టాబ్లెట్లు పక్కన పెట్టారు. HbA1c 15 నుండి 5.2, 5.4 వచ్చినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఆహ్వానించారో వారికి మేము ఈ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది.